హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. దీప, కార్తిక్ రోడ్డు మీద శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చూసినా శౌర్య కనిపించకపోయేసరికి ఇంకా బాగా ఏడుస్తుంది దీప. జ్యోత్స్న మాత్రం ఏం పట్టనట్టు ఉంటుంది. తనకేం సంబంధం లేనట్టు నటిస్తుంది. కూతురు కోసం దీప కుమిలి కుమిలి ఏడుస్తుంటే కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తిక్ అంటాడు. వద్దు, నేను ఇప్పటికే ఒక సాక్షిని, ఎప్పుడు పారిపోతానా అని పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇది ఒక నాటకమని వాళ్ళు అంటే తట్టుకోలేనని ఏడుస్తుంది దీప. కాంచన, శ్రీధర్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు 2 రోజుల నుంచి తేడాగా ఉన్నారు, ఏమైనా చెప్పాలా అని కాంచన అడుగుతుంది. ఏం లేదని అంటాడు శ్రీధర్. నేను వారం రోజులు బయటకు వెళ్తాను, నా మీద దిగులు పెట్టుకోకుండా మీ అన్నయ్య ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఎక్కడికని అంటుంది కావేరి ఆ అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తున్నానని, కానీ ఆ విషయం నీతో చెప్పలేను కదా అని శ్రీధర్ అనుకుంటాడు మనసులో. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారని అంటే ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఒకవేళ వెళ్తే బెంగ పెట్టుకోవద్దని చెప్తాడు శ్రీధర్. అర్జెంటుగా కార్తిక్ పెళ్లి చేసి తర్వాత కావేరి విషయం చెప్పాలి. వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిస్తే మంచిది కాదని నిర్ణయించుకుంటాడు శ్రీధర్. మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి నా బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తానని కార్తిక్ అనేసరికి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. అయినా నాదే తప్పు, ఈ ఊరు వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. వచ్చిన దగ్గర నుంచి అన్ని అవమానాలు, దారుణమైన నిందలు వేశారు. అవన్నీ నేను భరిస్తాను. కానీ ఇప్పుడు నా బిడ్డ అని ఏడుస్తూ ఉంటుంది దీప. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, శౌర్య ఎక్కడున్నా తీసుకొచ్చి అప్పగించే బాధ్యతది తనదని కార్తిక్ హామీ ఇస్తాడు. దీప కొద్దిగా సంతోషపడుతుంది. జ్యోత్స్నకి పారిజాతం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. శౌర్య కనిపించకపోతే నేను, దీప, కార్తిక్ వెతుకుతున్నామని చెబుతుంది జ్యోత్స్న. శౌర్యని మీరు వెతకడం ఏంటి, అది ఇంటి గుమ్మం దగ్గర ఉందని ఫోటో తీసి పంపిస్తుంది. వెంటనే బావ శౌర్య ఇంట్లోనే ఉంది, ఫోటో కూడా పంపించిందని చూపిస్తుంది. దీంతో దీప ఊపిరి పీల్చుకుంటుంది. దీప, మేము వెళ్తాం, మాకు పని ఉంది, ఆటోలో వెళ్తావా అని జ్యోత్స్న అడుగుతుంది. అలాగే అని దీప వెళ్ళబోతుంటే కార్తిక్ ఆపుతాడు. ఇప్పుడు తనని వదిలేయడం కరెక్ట్ కాదు, నాకు శౌర్యని చూడాలని ఉందని చెప్తాడు కార్తిక్. ఇంటి దగ్గర శౌర్య దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీప ఇంటికి రాగానే శౌర్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని బాగా ఏడుస్తుంది దీప. నిన్ను తీసుకురావడానికి స్కూల్కి వస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు ఇంటికి వచ్చేసావు? దారిలో నీకేమైనా అయితే? నువ్వు స్కూల్ దగ్గర కనిపించపోయేసరికి నీకోసమే వెతుకుతూ ఉన్నామని దీప కోపంగా అరుస్తుంది. గంటన్నర ముందే వెళ్ళిపోమ్మన్నారు, బయట చాలాసేపు నిలబడ్డాను, నీకు ఫోన్ చేద్దామని అంటే నీ దగ్గర ఫోన్ లేదు అని అంటుంది శౌర్య. కార్తిక్ వస్తే నీకు ఫోన్ చేద్దామని అంటే నీ నెంబర్ నాకు తెలియదు అంటుంది. ఎలా వచ్చావు అంటే కారులో అని చెప్తుంది. అప్పుడే నరసింహ కార్తిక్కు ఫోన్ చేస్తాడు. నువ్వు నా పెళ్ళాన్ని లాక్కున్నావు, ఎందుకు నాకు ఫోన్ చేశావని కార్తిక్ కోపంగా అడుగుతాడు. బావ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఫోన్ చేసింది దీప మొగుడని జ్యోత్స్న అర్థం చేసుకుంటుంది. నా పెళ్ళంతో మాట్లాడడానికి నీకు ఫోను చేయాల్సి వస్తుంది, ఒకసారి ఫోన్ ఇవ్వు, దానితో మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతానని నరసింహ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తిక్కి. ఫోన్ ఇవ్వకపోతే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తానని బెదిరిస్తాడు. ఏమైందని దీప అడుగుతుంది. పాప కనిపించిందా? ఇంటికి వచ్చావు, నేనే ఎత్తుకుపోయాను అనుకున్నావా? బాగా టెన్షన్ పడినట్టున్నావు అని నానా మాటలు అంటాడు. పాపను తీసుకెళ్లిన వ్యక్తిని నా ఫ్రెండు, కావాలనే పాపని ఎక్కించుకోమని చెప్పాను. నేను పెట్టబోయే టార్చర్ని ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాలని ఇలా చేశాను. ఇక నుంచి ఇలా చేస్తే ఇలాంటి పనిష్మెంట్స్లే ఇస్తానని నరసింహ దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక నుంచి నీ బలహీనతతో ఎలా ఆడుకుంటానో చూడు, నీ కూతుర్ని నీకు దూరం చేస్తాను, నువ్వు ఏడుస్తూ చూడడం తప్ప ఏం చేయలేవు, నీ బిడ్డ అయితే నీకు దక్కదు అని దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీప ఫోన్ ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోతుంది. శౌర్యకు తోడుగా ఉంటానని కార్తిక్ వచ్చేసరికి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. ఎవరైనా పెళ్ళైన తర్వాత పిల్లల బాధ్యతలు వస్తాయి, నీకు పెళ్లి కాకుండానే బాధ్యత వచ్చిందని కార్తిక్ను అవమానించేగా మాట్లాడుతుంది జ్యోత్స్న రగిలిపోతుంటే పారిజాతం మరింత ఆర్జించి పోస్తుంది. దీప ఎక్కడ తగిలిందని అడుగుతుంది. దీప
రోడ్డు పక్కన ఏడుస్తూ ఉంటే చూసి కారు ఆపింది నేనే అని చెప్తుంది. దీంతో పారిజాతం తిడుతుంది. దీప ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు టార్చర్ తప్పదు, నువ్వెందుకు కారు ఆపావని జ్యోత్స్నుడు తిడుతుంది పారిజాతం. మనం పంపించాలని అనుకుంటే సరిపోదు, మీ అమ్మ పంపించాలి కదా. దీపను సొంత కూతురులాగా చూసుకుంటుంది. అసలు దీనంతటికి కారణం మీ అమ్మే అనేసరికి సుమిత్ర కోపంగా అత్తయ్య అని అరుస్తుంది. మీ మనవరాలికి చెప్పాల్సిన మాటలు ఇవేనా? మీరు తనకు ఇలా ఎందుకు చెప్తున్నారని ఫైర్ అవుతుంది. తను అసలే చెడుగా ఆలోచిస్తుంటే తప్పుగా చెప్పాల్సింది పోయి అవే చెప్తున్నారేంటని నిలదీస్తుంది సుమిత్ర. గ్రాని ఏం పిట్టకథలు చెప్పడం లేదు, నా చుట్టూ జరుగుతుంది నాకు చెప్తుంది. బావతో నేను సరదాగా బయటకు వెళ్దామని అనుకున్నాను, కానీ శౌర్య కనిపించడం లేదని దీప ఏడుస్తుంటే కారులో ఎక్కించుకొని మేము వెతికాము. గ్రాని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేసాము. దీపకు శౌర్య దొరికింది, కానీ నాకే బావ దొరకడం లేదు. కలిసి కూర్చొని కప్పు కాఫీ తాగాలన్న ఏదో ఒక సమస్య. అన్నింటికీ ఒకటే కారణం దీప అని రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.